అండి, అందరికీ నమస్కారం. ఇది రైనీ సీజన్ కదా, వర్షం పడ్డప్పుడు మనకి పిండి వంటలు చేసుకుని తినాలి, అప్పటికప్పుడు స్నాక్స్ అనిపిస్తుంది కదా. ఈరోజు మేము ఆలు బజ్జీ చేస్తున్నాను. డీప్ ఫ్రై అనగానే మనకి హెవీ అనిపిస్తుంది, ఫ్యాట్ కదా. ఇక్కడ ఏఎంసీలో ఏంటి అంటే అంతగా ఫ్యాట్ ఏం రాదు, మనకి ఆయిల్ తక్కువ తీసుకుంటుంది, ప్లస్ ఆయిల్ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. కొంచెం శనగపిండి వేసామండి, కొంచెం జీరా, లైట్గా టర్మరిక్ పౌడర్, కొన్ని వాటర్ వేసుకొని ముందు పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీని స్పెషల్ ఏంటి అంటే ఆయిల్ పొగలాగా మారదు అనమాట. మామూలుగా ఇంట్లో వేసినప్పుడు కొంచెం వేయగానే ఇల్లంతా పొగ పొగ అయిపోయి మనకి ఊపిరాడినట్టు అనిపిస్తుంది. కానీ ఏఎంసీ పాట్లో ఆ ప్రాబ్లం రాదు. ఆయిల్ చిక్క కాదు, ప్లస్ ఆయిల్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. మనకి లంగ్స్ కూడా ఏమంటారు మంచిగా సేఫ్లో ఉంటాయి, అది ఆరోగ్యంగా ఉంటాయి. లంగ్స్లోకి ఆయిల్ కూడా ఏమి వెళ్ళిపోకుండా ఉంటుంది. వన్ సైడ్ వేగిపోయినాయి, ఇప్పుడు ఇంకో సైడ్ టోన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, అసలు కొంచెం కూడా మీకు పొగ పొగ అనిపించకుండా ఉంది చూడండి. ప్లస్ ఆయిల్ కూడా రంగు మారలేదు. ఇప్పుడు నేను చేసిన పాటు హాట్ ప్యాన్, ఇదేంటి అంటే దోశ పెనానికి బదులుగా వాడచ్చు మనము. నాట్ ఓన్లీ దోశ, ఆ రైస్ కూడా పెట్టుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, టిక్కా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెమే స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డీప్ ఫ్రైకి కూడా ఉపయోగించవచ్చు. ఇంత చిన్నది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఏఎంసీ పార్ట్ కూడా ప్రతి ఒక్కటి ఏదైనా చేయొచ్చు అనమాట. ఇది ఒక్కటే చేసుకోవాలి అనేటట్టుగా ఉండదు. నార్మల్ పార్ట్స్ అయితే ఒకదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నం అంటే అన్నం, కూర అంటే కూర, అట్లా ఉంటుంది. కానీ ఈ ఏఎంసీ పార్ట్ ఏంటంటే ఈ హాట్ ప్యాన్ అయితే మల్టీపర్పస్, అన్నింటికి యూజ్ అవుతుంది. మనము స్నాక్స్ అనగానే బయట తీసుకొచ్చుకొని తింటుంటాం కదా, అక్కడ వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు, ఎన్నిసార్లు వాడతారో కూడా తెలియదు. జస్ట్ ఒక 10-15 నిమిషాలలో ఈ హెల్తీగా తయారైన డీప్ ఫ్రై ఆలూ బజ్జీ చేశాను. ఇది చూడండి, మీకు ఆలూ బజ్జీకి ఏమాత్రం నూనె పట్టుకున్నట్టు కూడా కనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.